అన్నా ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా అన్నా ఇంట్లో ఎవరు లేరా? అవా అవా ఎవరయ్యా? ఏమవ్వా బాగున్నావా? నేను బాగున్నాను. మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళయింది. ఉన్న ఒక్క కొడుకు నడవలేడు. ఈ ముసలి ప్రాణమే ఏదో తిరుగుతోంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్ళంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్త అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే. మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. ఎందయ్యా? ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి. తోటలో పని చేస్తున్నాం. ఊరు చూడడానికి వచ్చిన తెల్లదారులు తీసిచ్చిన ఫోటో. రేకేంటి? అది రేక్ కాదయ్యా, రాగి పట్ట. రాజశేఖరమయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా, ఏం కనపడటం లేదు? ఊరికే చూస్తే కనపడదు. ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. అవా ఏంటయ్యా? ఈ ఫోటో నాకు కావాలవా? తీసుకో అయ్యా, తీసుకో. ఈ పట్టా కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్టా మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్న పోయేప్పుడు తీసుకుపోతావా? ఇదేనయ్యా నా బెడ్కి ఆధారం. నాకు కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా, నేనేను. లేపేద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను, తెత్తా. అరే నీ ఇల్లు అడిగాడు, ఏమైపోయాడు? ఏమయ్యా? ఓ నాయనో, నా పట్టా ఎత్తుకుపోతున్నాడు. ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంతమందిని ముంచావురా? నిన్ను అమ్మోరు ఎత్తుకుపోను. గుడ్ మార్నింగ్ సార్. నైస్ హోటల్. వెల్కమ్ సార్. మీకేం కావాలి? యాక్చువల్లీ మేము బల్క్ గా రూమ్స్ బుక్ చేయాలి. 1 minute వెయిట్ చేయండి, అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నారు. హూ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద అసిస్టెంట్ మేనేజర్? పార్ట్నర్, నేను ఎవరిని చూసినా నా లవర్ ని చూస్తున్నట్టే ఉంది పార్ట్నర్. కళ్ళద్దాలు తీసి చూడు పార్ట్నర్, నీ లవరే. వెల్కమ్ సార్. కమ్. మే ఐ హెల్ప్ యూ? తెలుగులో మాట్లాడమ్మా. సారీ, ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి, నేను మాట్లాడే తెలుగు అర్థం చేసుకోలేకపోతున్నావా? అచ్చ తెలుగు ప్రజలుండే ఈ విజయవాడలో ఉంటూ నా తెలుగు అర్థం కావట్లేదా? పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు, కవితలు తెలుగులో ఎన్నున్నాయి. శ్రీకాకుళం యాస, విజయనగరం యాస, గోదావరి యాస, నెల్లూరు యాస, రాయలసీమ యాస, తెలంగాణ యాస, ఇన్ని యాసలున్న తెలుగు గడ్డ మీద పుట్టి నా తెలుగు భాష అర్థం కాలేదంటే సిగ్గు, కోపం, బాధ, అవమానం. కాల్ ది ఓనర్. మెంటల్ ఓనర్ ని రమ్మని చెప్పరా? ఏం కావాలి సార్? పార్ట్నర్ ఏం తాగుతావు? లైమ్ స్వీట్ గా. 2 స్వీట్ లైమ్ ఐస్ లేకుండా. హలో, నేను ఈ హోటల్ కి జనరల్ మేనేజర్ సార్. కామెడియన్ లో ఉన్నావు నువ్వు, జనరల్ మేనేజర్. ఎవరా గెట్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. వి ఆర్ ది కస్టమర్, వి ఆర్ రూమ్ బుకింగ్. హౌ డేర్ యు? నేను ఒకసారి ఇంగ్లీష్ లో తిన్నా. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ కార్తిక? సార్, వీళ్ళు కావాలనే గొడవ చేయాలని వచ్చారు. ఇద్దరిని చెక్ చేసి చూడండి, జేబులో 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఎవరిని చూసి? పార్ట్నర్, ఈ డబ్బు చాలా, ఇంకా కొంచెం కావాలా? మిస్టర్ రజనీ మురళి, అలా రా దారికి. మిస్టర్ వేస్టాద్రి. టైం లేదు. హే సీ, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్, యూ మస్ట్ టేక్ కేర్. అక్క, తనే నా కార్తికాదేవి. ఎన్ కార్తికాదేవి. నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిడేట్? నైస్. పేరు, అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. పోజివు. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడొస్తాయి. ముందు కళ్ళద్దాలు తీ. రే, అద్దాలు తీరా చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటరా?
కాయా పండ పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. మొహం మీద ఒక్కటిస్తా. ఏంటి డన్నా? అయ్యో, ఇదొక్కటి. అరుణాచలం ఏంటి నాన్న? కలిపేసేరా. ఓకే నాన్న. తలుపు మూస్తావా? ఏంటి నాన్న సౌండే లేదు? బాగున్నావా? ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకైనా తెచ్చిపోయి. తొలపండి బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి. వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అలుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లని అడగడానికి వచ్చాం. వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండు ఒకటిరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తిగా అదుకు తనే నా కోడలు. కార్తిక, నువ్వు చెప్పమ్మా, మా వాడంటే నీకిష్టమేగా? మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య. నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట. పోడే. ఏంటన్నయ్య ముందుగా మాట్లాడుకోవద్దు. ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకి వచ్చేశారు. వీళ్ళకి ఇంతకంటే పనేం లేదా? నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమేమని చెప్తున్నాం కదా, మరెందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్తైనా సిగ్గులేదా? ఏంటి? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాసులో ఆటో తోలుతున్నాడు. బాగా నడుపుతున్నారు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దపోయారు. గడ్డ గుంపుగా ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము 7 దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఓ చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా? 7 కనపట్లేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. బయటికి రావయ్యా. అతను నా మావయ్య, నువ్వు మూటి మీద కుద్దు. నీలకంఠం, నువ్వు మర్యాదస్తుడివేనా? మర్యాద ఎంత ఉంది అంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. నువ్వు బయటకు వస్తే నీలకంఠం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గండ. వారే 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 వా, ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్రా. ఏంట్రా? నమస్కారం స్వామి. నీకేట్రా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ? లోపలికెళ్ళు. ఇలాంటి పేరిచ్చిన మీరు పిల్లని మాత్రం ఏమనంటున్నారే? ఇదేంటి న్యాయం? ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, మీ పొట్టకొక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందు ఆటోని ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట, నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేశావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లని కోడ్లా కోడ్లా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదు? తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్. మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే రావే రావే, మా అమ్మకి కోడల పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు
మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? సార్ ఏంటమ్మా ఇది న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్ అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా ఎవరు లేని ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి ఓనరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? ఓనరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఈ ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా ఏంటిది బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పితలాటకం. నన్ను అంటున్నాడు తాతయ్య. రేయ్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి? ఆ రోజు అంత తిట్టడానికి బుద్ధి ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్ అంటున్నావే, మేవెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టుకు రా చూపిస్తా, లేదా నలుగురు పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటిగేషనా? అలాంటిదేం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్ మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. ఆగండ్రా. ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి తూగుతున్నావేంటి? కొడతావా? కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా పదండ్రా. ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను. నేను పిత్తలాటకం చేశానంటూ. ఆ మాట ఒక మంచోడని ఉంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా? వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా. చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసు వేయాలా? తాతయ్య తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఎలా సెటిల్ అవ్వాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? వాడికే మనుషులున్నారా? మనకు లేరా? బావా, ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జనంలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే. మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావవరసరా? ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు, కృష్ణమూర్తిని కలుస్తున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు. ఏంటి డన్నే కదా? నేను డన్. అయితే డన్నే, పద. వాడొక అనాకాని వెదవ నలుగురితో పంచాయతీ పెట్టించి బొర్ర మీద లాక్కొట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి ఉండండి, నేను మాట్లాడతాను. ఏకాంబరం, నేను కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. సర్లే, ఓకే. మురళి, ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు. అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం. పంచాయతా? కోర్టు చుట్టూ తిరగడం కంటే పంచాయతీ బెటర్ మురళి. 10 మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు. మీరు ఓ పని చేయండి, మీ తరపున మాట్లాడడానికి 10 మందిని రెడీ చేసుకోండి. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి. పెద్ద మనుషులుగా నేను 5 రెడీ చేస్తాను, సరేనా? సరే బావా, పంచాయతీ పెట్టేద్దాం. మురళి, ఓ పెగ్గు. మేము ఆ టైప్ కాదు బావా. ఓకే మురళి, ఓకే ఓకే. పదా రేపు వస్తాను. సరే. ఎరా మందు బాటిల్ వేస్ట్ చేసావు నీకు. పార్ట్నర్, ఈడెవరో గుర్తుపట్టావా? గుర్తుకొచ్చాడు, ఆడవాళ్ళ చెప్పులు. ఏంట్రా అలా చూస్తున్నారు? కొడతారా? కొట్టండి చూద్దాం, కొట్టండి చూద్దాం. కొట్టండి తమ్ముళ్ళు, ఎందుకు ఆపేశారు? చాలేదు, కొట్టండి. బోరు కొడుతుంది. ఆడు నీతిమంతులని ఆడి తరపున మాట్లాడడానికి వచ్చాను. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. మనిషైనా వాడు, మనిషా వాడు. గట్టిగా అరిచి గోల్ చేయడానికి 10 మందిని తీసుకురా, మనిషికి 1000 రూపాయలు హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి 300 ఇచ్చిపోయాడు.
చెత్త ఎదవా వాడు వీడికి అందుకు మండి పార్ట్నర్ తోలొలిచిన బుద్ధి మారలేదు చూసావా? ఈయన మన సైడ్కి లాక్కుందావా? ఊ అని ఒక్క మాటను నీ పక్కకి జంప్ చేస్తా. తమ్ముడు తెలివైన వాడు ఊ అనేశాడు. అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది. ఓ క్వార్టర్ ఇప్పించావంటే. ఏమయ్యా మా సైడ్కి వచ్చేసావు? క్వార్టర్ అంటే క్వార్టర్. ఏంటి తమ్ముడు ఈ బాటిల్ ఇలియాన నడుములా ఉంది. లోపల ఉన్న సరుకు సన్ని లియోన్లా ఉంటుంది. అన్నా రేపు ఉయ్యూరులో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్నా. వాడు కామెడీ పీసు. వాడి గురించి నువ్వెందుకు భయపడతావు? ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది. పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మంది ఉన్నారు. వెళ్లి వాళ్ళని బుక్ చేద్దాం. ఒరే దీన్ని లోపల పెట్టు. దీన్ని దాచే పండగ తాగుదాం రండి. ఏమన్నా మగాళ్ళ చెప్పులోకేనా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు తమ్ముడు, అదిరిపోతున్నాయి. అదంతా ఓకే. పంచాయతీ మాట్లాడే ఇల్లు ఎక్కడ? అదిగో ఎదురుగా కనిపిస్తుంది, అదే సౌండ్ పార్టీ ఇల్లు. మనిషి ఎలాంటోడు? బాగా మాట్లాడతాడా? బాగా మాట్లాడతాడా? అతను కనుక చదువుకునుంటే అతనే హైకోర్టు జడ్జి. జడ్జి గారు, సార్ జడ్జి గారు. ఏంటి మిసరాడు వచ్చాడు? ఏమిట్రా? ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ అన్నా, నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి. సారీ తమ్ముడు, ఇప్పుడే ఏకాంబరం మనుషులు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. ఆ డబ్బుతో రంగేసుకుంటున్నాను. అన్నా 1000 రూపాయలంటే ముష్టి డబ్బు. వాడిని వదిలే, వీళ్ళ దగ్గర 2000 ఇప్పిస్తాను. అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను, మడం తిప్పను. ఎలాండి పంచాయతీలో కలుసుకుందాం. ఒక మాటల మాంత్రికుడిని మిస్ అయినట్టున్నావు. ఏంటన్నా? ఆడిని వదిలే తమ్ముడు, ఆడో పిచ్చి ఎదవా. ఆడికి అసలు మాట్లాడమే రాదు. వాడు ఆడి మోహను ఇంకో ఇలా చూడు, కరెక్ట్ మనిషిని చూపించు, లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతాయి. అయ్యో తమ్ముడు, వాడిని వదిలేయండి. ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. నేను తీసుకెళ్తాను కదా, రండి. నమస్కారం అన్నా. ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ, ఒక చిన్న ఇంటి విషయం. మీరే మన వాడి తరపున మాట్లాడి తేల్చాలి. అలాగే పోనివరా, అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుదాం. ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా? అలాగా, సరే నేను చూసుకుంటానులే. చూడు బాబు, మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది. మనం కూడా ఏమన్నా ఆయుధాలు యూజ్ చేద్దామా? ఆయుధాలు ఏమొద్దన్నా, మా తాతయ్యకి నచ్చదు. అహింసా మార్గంలోనే వెళ్దాం. సరే వదిలే, మరి ఏదైనా రెడీ చేసుకుంటాం. అలాగే మా ఆవిడ చేతికి ఓ 30,000 ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళండి. ఏంటి 30,000? ఏమిటయ్యా అలా నోళ్లు తెరిచారు? మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా? ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవెలే వేరు. 70,000 మొఖాన్ని కొట్టేసి మేడం బుక్ చేసుకోవడం బెటర్. నీ టేస్ట్ ఏంటో ఇంత నీచంగా ఉంది? అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది కదా బాబు. మా అన్నదమ్ములు ముగ్గురు మాట్లాడటం మొదలెడితే అలాగేలాగుండదు. రచ్చ రంబోలే. అట్టాగే యుద్ధ రంగంలో కలుసుకుందాం.